సార్ 4 మూరలు మల్లెపూలు ఇవ్వు. అలాగే సార్. ఇదిగో. సింహాచలం మాల్లో ఉండాలి కదా, ఈ గెటప్లో ఉన్నాడేంటి? ఫాలో చేద్దాం. అసలు పూజ ఎక్కడ ఉందో ఒకసారి ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? ఎక్కడ? ఇక్కడ బుల్లెట్ అడ్రస్ దొరికిందంట, దానికోసం బిగ్గాడు ఒక్కడ వెళ్ళాడంట బా. ఇక దొరికిపోయినట్టే. దాన్ని పట్టుకోవడం వాడి ఒక్కడి వల్ల కాదు గాని మన గ్యాంగుని కూడా వెళ్ళమని చెప్పు. ఓకే బా, చెప్తాను. దుబాయ్ లో ఆ బడాగాడు మూమెంట్స్ తేడాగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అరిస్తే శబ్దం, నేను అరిస్తే యుద్ధం. బుల్లెట్ అంటే ఆర్టీఎక్స్ లా ఉంటుంది అనుకున్నా, కానీ నువ్వు ఫారెక్స్ బేబీలా ఉన్నావేంటే? ఎవరి ప్లేస్ కి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? చేస్తావు. చస్తానా? నీకు ఒక పిట్టగా చెప్పనా? అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక సింహం. సింహం ఉన్న చోటికి అనుకోకుండా ఒకడొచ్చాడు. సింహాన్ని చూసి పరిగెడుతున్నాడు. వెనకాల సింహం పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఇదే కథ ఇంకోలా చెప్పనా? అనగనగా ఒక ఊరు, అనుకోకుండా ఆ ఊరిలోకి ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని చూసి ఒకడు పరిగెడుతున్నాడు. సింహం వాడి వెనకాలే పరిగెడుతుంది. దొరికాడు. సింహం తినేసింది. ఈ కథలో సింహం ఎవరో తెలుసా? నేనే. ఐ యామ్ ద లయన్. ఒకడు నా ప్లేస్కు వచ్చినా, నేను వాడి ప్లేస్కు వెళ్ళినా చచ్చేది వాడే. వచ్చాడు, కొట్టాడు, ఎవడ్రా వీడు అనుకుంటున్నావా? పీకు మాత్రే. వస్తే తీసుకెళ్తా, కాదంటే లాక్కెళ్తా, లేదంటే ఈడ్చుకెళ్తా, కానీ పట్టుకెళ్ళటం కన్ఫర్మ్. చాయిస్ ఈజ్ యువర్స్. ఈ బీకు మాత్రే కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3. వచ్చాడేంటి? ఎవరన్నా లోపల? కావాల్సింది ఈఎంఐ. పూజ పొన్నగంటి. ఎవరు లేరు సార్. దుబాయ్ని గడగడలాడించిన పెద్ద డాన్రా.
నన్నే ఎందుకు పెళ్లి చేసుకుంది? తన్నే అడిగి తేల్చేస్తాను. ఏంటింత లేటు? అన్ని లేటుగా తెలిసినప్పుడు లేట్ అవుతుంది. అసలేమైంది? ఓవర్ చేయకు. నువ్వు డాన్ అన్న విషయం నాకు తెలిసిపోయింది. గరిటి తిప్పాల్సిన చేత్తో గన్ను తిప్పావు కదే. సారీ కట్టుకుంటే సాంప్రదాయానికి స్పెల్లింగ్ అనుకున్నాను, కానీ నువ్వు మాఫియాకి మీనింగ్ అని తెలిసింది. అసలు నన్ను ఎంత మోసం చేసి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ప్లీజ్ ఆవేశపడకండి. ఆవేశపడతాం కాదు, అసలు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అందరికి చెప్పేస్తాను. నా మాట వినండి. నీ సంగతి తేల్చేస్తాను. రై ఏంట్రా బతుములాడుతుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? ఖాళీ చేసిన కిన్లే బాటిల్లా ఉన్నావు. కాల్చి పారేస్తా. ఎస్, నేను మోసం చేస్తాను కూడా. నా అవసరం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇక్కడే పడుండాలి. ఎక్కడైనా నా విషయం చెప్పావో నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపి పారేస్తాను. వద్దు, నేను ఎవరికేం చెప్పను. ప్లీజ్ నన్నేం చేయొద్దు. నీకు కన్న పెడతాను. ప్లీజ్ నన్నేం చేయొద్దు. ప్లీజ్. ఏంటి సార్ కారు దిక్కుండా హారన్ కొడుతున్నారు? ఏమీ లేదు. వెళ్ళండి సార్, మేడం మీ గురించి వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఇంత లేటు? అలా చూస్తూ నిలబడ్డావేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆ చెమట్లేంటి? వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. ఇలాంటి సిచ్యువేషన్ లో శోభనమా మోగోడు చేతికి మైకిచ్చి పాడమంటే ఎలా పాడతాడు? ఏం ఎంజాయ్ చేస్తాడు? వస్తానా? దీనికేమైంది? కొత్త రాజధాని చూసినట్టు నన్ను కొత్తగా చూస్తుంది. తీసుకో. ఏంటి? మీ సర్ప్రైజ్ గిఫ్ట్. గిఫ్ట్ ఏంటి? మీ ల్యాండ్ పేపర్స్. నువ్వు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదా? ఇంకేమనుకున్నారు? ఏం లేదు. అవును, నీకు ఇవి ఎవరిచ్చారు? మా అంకుల్కి తెలిసిన ఎమ్మెల్యేతో ఆ శంకర్ గౌడ్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. క్షమించండమ్మా, ఆ ల్యాండ్ మీద తెలీదు. 1 hour లో ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండాలి. అలాగేనమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ డ్రీమ్ నెరవేరింది కదా? అక్కడ అంతమందిని లేపేసి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఎలా పడుకున్నావే? అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. రావద్దా? యారా భయం వేస్తుందా? ఒరా మా బావరు అనుకున్నా దుబాయ్నే గడగడలాడించిన అండర్వేర్ డానా పెట్రా ఫోను. అండర్వేర్ కాదురా, అండర్ వరల్డ్. వాడి వల్ల కాదు, మనమే ఇండియాకెళ్దాం. రై అరేంజ్మెంట్స్ చెయ్యి. అలాగే బా. తీసుకోండి. నా లైఫ్ కి మంగళహారతి పాడి ఇక్కడ హారతలు ఇస్తారా? ఏం సార్ ఆలోచిస్తారు? తీసుకోండి సార్, తీసుకోండి. వీడింట్లో అన్నమయ్య, వీధిలో వీరప్పలు ఏ నటిస్తున్నారా? అంటే నువ్వు పెళ్లి చేసుకున్నది లేడీ అన్న. ఎంత మోసం జరిగిందిరా. అయినా నిన్నే ఎందుకు చేసుకుందంట? అదేరా నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ తన అవసరం కోసం నేను పెళ్లి చేసుకుందేమో. అంటే అవసరం తీరగా చంపేస్తాంటావా? చంపేస్తుంది. ఎవరికైనా పెళ్లి అయితే పెళ్ళం వస్తుంది, నీకేమో జేమ్స్ బాండ్ వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అర్జెంటుగా మా ఊరు వెళ్ళిపోతానరా. నా పిల్లం గురించి మా నాన్నకు తెలిస్తే ఆయనకు స్పాట్ లో హార్ట్ అటాక్ వచ్చేస్తాము. వాళ్ళకి ఈ విషయం చెప్పకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి నేను ఎక్కడో చోట తలదాచుకుంటాను. మరి బాడీ ఎక్కడ దాస్తావు? కుళ్ళు జోకు లేకు. పెళ్ళంటే 100 days పంట అంటారు. నాదేంట్రా 100 degrees మంటలా తయారైంది. ఏమైందిరా? పంచరేంద్రా. లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ 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 లిఫ్ట్. పెళ్లి చేసుకుని సుడిగాడినయ్యాను అనుకున్నాను. సుడి గాడి తప్పింది. సార్ కార్ టైర్ పంచర్ అయిందండి. సారీ తమ్ముడు, నాకు పంచర్ వేయటం రాదు. పంచర్ ఎక్కలేదు సార్, లిఫ్ట్ ఇస్తే చాలు. ఓ అయితే రేయ్ రా.
అసలేంటి నీ ప్రాబ్లం? చెప్పాం కదా సార్, కార్ టైర్ పంచర్ అయిందని. నేను అడిగేది అది కాదు. మరి మా చెల్లితో ఎంగేజ్మెంట్. అడ్డంగా నరికితేనే చేస్తాడా? నిలువునా నరికితే చావడా? అరిచి డైలాగ్ చెప్పినంత మాత్రం చావడరా. కాస్త నేర్చుకోండి. నా చెల్లితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఎందుకు పారిపోయావు? ఆ రోజు జరిగిన గొడవ చూసి నాకు భయం వేసింది సార్. సార్ మీ వాడిని అరవద్దని చెప్పండి సార్. ఏ మొహం మీద ఉమ్ము పడుతుంది సార్, తుడుచుకోలేక చచ్చిపోతా. రేయ్, నువ్వు బయటికెళ్ళు. భయపడి పారిపోయానంటావు. అవును సార్. మా చెల్లిని పెళ్లి చేసుకో. రేయ్, నీకు పెళ్లి అయిపోయిందన్న విషయం చెప్పేద్దామా? అలా చెప్తే మన మ్యాటర్ మ్యాగీ నూడిల్స్ అయిపోతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? ఓకే సార్, మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. వెరీ గుడ్. ఫోన్ చేసినా వస్తున్నాడు, వీళ్ళంతా చూస్తాడు. కొంచెం వాల్యూమ్ తగ్గించరా. పెద్దానికి ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఇలా కావాలి. బీపీఎల్ పెంచుకోకండి రా. అసలే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేదు. మీ ఇద్దరు బయటకెళ్ళండి. మా డాడీకి ఆవేశం ఎక్కువ. మాట్లాడటం కంటే మర్డర్ చేయడం చాలా తేలిక అనుకుంటాడు. అందుకే నేను ప్లాన్ చెప్తాను. మీ ఇద్దరు వెళ్ళి ఆ రూమ్లో దాక్కోండి. డాడీ వచ్చాక అతను కూల్ చేసి మిమ్మల్ని బయటికి పిలుస్తాను. చిట్టి కేయిగానే బయటికి రావాలి. వెళ్ళండి. అలాగే సార్. ఏం దొరికితే చంపేస్తావా? మనకు జోగులాంబ పెళ్లి ముఖ్యం, వాడిని చంపడం కాదు. నువ్వు ఊరికి ఆవేశపడకు. ఇన్నాళ్ళు ఆవేశపడి వెతికావు, వాడు దొరికాడా? ఇప్పుడు దొరికాడు. సర్లేరా అల్లుడారా. అతను భయపడుతున్నాడు, అందుకే రూమ్ లో దాక్కోమన్నాను. నువ్వు వచ్చాక నిన్ను కూల్ చేసి పిలుద్దామని. సర్లే సర్లే సర్లే, కూలైనా ఇంకా అడుగున్నాడు చెప్పు. చిటికేస్తే వస్తాడు. అయితే నాకే రాలే, ఆయనకే వినొచ్చది. మళ్ళా ఎయ్యి. మనకి రాలేదేమోరా, మళ్ళా రప్ప 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 నాలుగు ఎయ్యి. చిలకమ్మ చిటికెయ్యంగా నువ్వు బయటికి రారా అమ్మ దొంగ. యాడ్రా కూల్ చేస్తానని ఫూల్ చేస్తావా? ఫ్యాక్షన్ ఇష్టలకి ఫ్యాషన్ ఎత్తానని నీ శాతగారితనంతో చేతికి దిక్కిలోని ఇడిచిపెట్టినావు. ఇంతకీ యాడ్రా వాడు? ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వుల్లో నా.